ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నవ్యాంధ్ర తొలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్. శివప్రసాద్ గారు స్పీకర్గా బాధ్యతలు స్వీకరించి 18 నెలలు పూర్తయింది. అయితే ఇప్పుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి కోపం నరం తెగిపోయిందా? ముందుగా మీకు నమస్కారాలు. మీ ద్వారా TV9 ప్రేక్షకులకి క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 18 నెలలు అయింది. కోపం నరం అనేది నాకు అప్పుడు లేదు ఇప్పుడు లేదు తెగిపోవడానికి. కానీ పట్టుదల అనేది నాకు మొదటి నుంచి ఒక సమస్యను తీసుకుంటే ఒక కొలికి వచ్చేంతవరకు దాన్ని ప్రయత్నం చేయడం, పట్టుదలగా పనిచేయడం అలవాటు నాకు. అంతకు తప్పితే కోపం అంటూ ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మాట్లాడటం తప్పితే కోపంగా చేసిన తప్పులు అంటే ఏం లేవు. కాబట్టి కోపం నాకు తెగిపోవడం అంటే ఏం లేదు. ఆ పట్టుదల అలవాటు. కానీ పల్నాడు లాంటి ఒక ప్రాంతం నుంచి చాలా అగ్రెసివ్ పొలిటీషియన్ మీరు, అటువంటిది ఒక జడ్జి స్థానంలో ఈరోజు కూర్చోవడం కొంత ఇబ్బందికరంగా లేదా? అంటే నేను కెరీర్లో చూస్తే మొట్టమొదట ప్రొఫెషనల్ డాక్టర్ని. అప్పుడు అసలు డాక్టర్ గారికి ఏమన్నా ఎన్నిసార్లు అడిగినా కోపం రాదని అనుకునేవాళ్ళు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పట్టుదలతో పనిచేయడం మొదలుపెట్టాము. తర్వాత రాజకీయాల్లోనే ఎన్టీ రామారావు గారి దగ్గర కానీ చంద్రబాబు గారి దగ్గర కానీ అనేక శాఖల్లో మంత్రిగా పనిచేశాను. నాకు సంబంధం అనుభవం లేనటువంటి శాఖల్లో కూడా పనిచేశాను. ఇరిగేషన్ అంటే ఇంజనీరింగు, రూరల్ డెవలప్మెంట్ ఒక తీరు, సివిల్ సప్లైస్ ఇంకొక తీరు, ఒక హెల్త్ మినిస్ట్రీ తప్పితే మిగతా ఆయన కూడా కొత్త కొత్త సబ్జెక్ట్స్ అయినా దాంట్లో అధ్యయనం చేసుకుని పనిచేసి దాంట్లో ఏదో కొంతవరకు చేసి రాణించగలిగాం. అట్లాగే స్పీకర్ పదవి అనేది కూడా ఒక కొత్త. అయితే అసెంబ్లీలో ఉన్నటువంటి 25 సంవత్సరాలు సుమారుగా నాకు ఉన్న అనుభవం ఈ రోజున స్పీకర్గా ఏ విధంగా ఉండాలి, దాని పరిమితులు ఏమిటి, దానికి సంప్రదాయాలు ఏమిటి, దానికి నిబంధనలు ఏమిటి, దానికి మనం ఏ తిరుగు నడుచుకుంటే న్యాయం చేసిన వాళ్ళం అవుతాం, ఒకటి పక్క అధికార పక్షం ఇటు ప్రతిపక్షం రెండింటిని ఎలా సమన్వయం చేసుకోవాలి, సమయాన్ని ఉపయోగించి ఇవన్నీ కూడా కరెక్టే. మంత్రిగా ఉన్నప్పుడు బాధ్యతలు కావచ్చు, లేక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదాలో 10 ఏళ్ళు అధికార పార్టీ మీద ఫైట్ చేసిన సందర్భాలు కావచ్చు. కానీ ఇప్పుడు స్పీకర్గా ఆ స్థానంలో కూర్చున్న తర్వాత మీ ముఖ కవళికలు కూడా ఇక్కడ కౌంట్ అవుతాయి. అటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి కదా. అంటే ముఖ కవళికలు అనేది నేను వాచ్ చేసుకుంటాను, నేను కూడా వాచ్ చేసుకుంటాను. అయితే విలువైనటువంటి సమయాన్ని, సభా సమయాన్ని ప్రజల కోసం ఉపయోగించుకోవాలి. వాళ్ళు సభ్యులు కానీ పార్టీలు కానీ రాణించడానికి ప్రయత్నం చేయాలి, ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. అలా జరగనప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంటుంది, దాన్ని ఎక్స్ప్రెషన్లో కనిపిస్తుంటుంది తప్పితే నాకు చిరాకు కోపం అంటే ఎవ్వరి మీద ఉండదండి. ఆ స్థానంలో కూర్చున్న తర్వాత నేను ఒకటే చిత్తశుద్ధితో చెప్పేది ఏమంటే, నాకు ఈ అప్పచెప్పిన బాధ్యతని నిష్పక్షపాతంగా చిత్తశుద్ధితో చేస్తే దానికి అంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే సభ టైం వేస్ట్ అయిపోతుంది, ఎజెండా పూర్తి కావడం లేదు, ప్రజా సమస్యలు అట్లా మిగిలిపోతున్నాయి బాధ ఉంటుంది. అదే కొంచెం చిరాకు అనిపిస్తుంది కొద్దిగా. బట్ ఇట్ డస్ నాట్ మీన్ ఆ చిరాకు వ్యక్తుల మీదనో పార్టీల మీదనో కాదు. కానీ గతంలో మీరే అన్నారు చాలా సందర్భాల్లో, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాల్లో ఇబ్బంది పడ్డ వ్యక్తుల్లో నేను కూడా ముఖ్యుడిని అని చెప్పి. అటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే ఆ సంఘటనలు ఏవి గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి లేదండి, ప్రశ్నే లేదు. ఎందుకనంటే స్పీకర్గా అసెంబ్లీలో అడుగు పెట్టేటప్పుడు ఖచ్చితంగా నేను ఒక దేవాలయంలోకి పూజారిలాగా ప్రవేశిస్తున్నాననే భావం నాకు ఉంటుంది. రెండోది, అక్కడ పనిచేసేటప్పుడు ఎవరి మీద ప్రేమ లేదనే విషయాలు స్ఫురణకే రావన్నమాట. వాళ్ళు ఏ పార్టీ, వాళ్ళు ఎంతవరకు సమయం వాళ్ళకు ఇవ్వాలి, ఏ సబ్జెక్ట్ మీద ఎంతవరకు మాట్లాడతారు అనేది తప్పితే వేరే రకంగా ఆలోచించే ప్రసక్తే లేదు. అది చేయనండి. మీరు నిష్పక్షపాతంగానే ఉంటున్నాను అని చెప్పి మీరు చెప్పుకున్నారు. కానీ ఒక దశలో మీ మీద కూడా నో కాన్ఫిడెన్స్ పెడతాము అనేటువంటి స్థాయిలో విపక్షం నుంచి కొన్ని కామెంట్స్ వచ్చినటువంటి విషయం మీ దృష్టికి వచ్చింది కదా. ఒక్కటి గుర్తుపెట్టుకుంటాను, నేను ఇప్పుడు కూడా నేను స్పీకర్ని అయినప్పుడు అన్ని రాజకీయ పక్షాలు ఉన్నాయన్నీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటాను. దట్ ఆల్వేస్ నన్ను ఆ బాధ్యతను గుర్తు చేస్తుంది. అది ఏదో ఎన్నికయ్యి ఒకళ్ళు వ్యతిరేకించి ఇంకొకళ్ళు అభ్యర్థి పైన గెలిచినటువంటిది కాదు. ఇది ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు ఈ రోజున ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినప్పుడు కూడా ఆ పొలిటికల్ పార్టీకి కానీ ఇటుపక్క ప్రతిపక్షానికి కానీ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. వాళ్ళకి నేను ఒక కృతజ్ఞతతో ఉండాల్సిన బాధ్యత ఉంది. ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా, ఏ నాయకుడి వల్ల నేను అయినా కూడా వాళ్ళకు ఒక మంచి పేరు రావాలంటే నేను సమర్థవంతంగా నిష్పక్షపాతంగా పనిచేస్తేనే వాళ్ళకి రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. అటువంటి కామెంట్స్ అన్నప్పుడు మీకు అనిపించలేదా ఈ ఒక కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మీ మీద కూడా నో కాన్ఫిడెన్స్ పెట్టాల్సి వస్తుంది అనేటువంటి కొన్ని కామెంట్స్? నో కాన్ఫిడెన్స్ పెట్టాలనుకోవడం వాళ్ళకి రైట్, అది హక్కు వాళ్ళకి. ఎప్పుడైతే వాళ్ళు అసంతృప్తిగా ఉంటారో పెట్టాలనుకుంటే వాళ్ళ హక్కు. అది నేను అసెంబ్లీలోనే చెప్పాను, మీరు పెట్టాలనుకుంటే పెట్టండి, మీ హక్కు అది, నేను కాదన్నాను. ఎందుకనంటే అపోహలు ఉండొచ్చు, అపార్థాలు ఉండొచ్చు. ఒక విషయం ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే, అసెంబ్లీలో మాట్లాడినటువంటి వాళ్ళే
మరి నా దగ్గరికి చామరకు వచ్చినప్పుడు వేరే రకంగా మాట్లాడుతుంటారు. అందుకని దాన్ని పీసి పొంగిపోయేది లేదు, దీన్ని పోయి చూసి కొంగిపోయేది. కానీ మన శాసనసభలోనే 23 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సందర్భంలో అటువంటి ఒక జరుగుతుంది. స్పీకర్ మీద కూడా నో కాన్ఫిడెన్స్ పెట్టినటువంటి ఒకసారి 2-3 సార్లు పెట్టిన చరిత్ర మనకు ఉంది. కాబట్టి మీకు కూడా అటువంటి పరిస్థితులు తప్పకపోవచ్చు అని కొంత ఏదైనా మీకు భయం? నేను దాని గురించి ఆలోచించట్లేదు, అసలు దాని గురించి ఆలోచించట్లేదు. కానీ అలాంటి అవకాశం రాకుండా చూడాల్సిన బాధ్యత నాది ఉంది. అయితే పెట్టాలని వాళ్ళు అనుకున్నారనుకోండి, వాళ్ళ హక్కు అది. మీరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా అన్నది ఈరోజు విపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి కమెంట్ మీ దృష్టికి వచ్చింది. ఇప్పుడు ఒక నియోజకవర్గం కానీ లేకపోతే నాకు గత నియోజకవర్గం కానీ అభివృద్ధి సంబంధించి లేకపోతే సంక్షేమానికి సంబంధించి ఏదైనా ఒక సోషల్ సర్వీస్ సంబంధించి కార్యక్రమాలు ఉన్నప్పుడు తప్పకుండా అటెండ్ అవుతున్నాను. ఒక్కొక్క రోజు 6 గ్రామాలు 7 గ్రామాలు తిరుగుతూ ఉంటాను నేను. ఈ సందర్భంలో నాకు తెలియకుండా ఎవరైనా జెండా పెట్టుకుంటే నేను చెప్పలేను, కానీ ఇది పార్టీ కార్యక్రమాన్ని పిలిస్తే నేను ఇప్పుడు పోలేదు. 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎన్టీఆర్ గారు పిలిచినప్పుడు మీరు పార్టీ జాయిన్ అయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీతోనే అసోసియేట్ అవుతూ వచ్చినటువంటి మీరు ఈరోజు పార్టీలకు అతీతంగా పనిచేసేటువంటి స్థాయికి ఎదగలిగారు? అది రాజకీయ పార్టీలు చెప్పాలా, ప్రజలు చెప్పాలా, ప్రజాప్రతినిధులు చెప్పాలా, అసెంబ్లీలో లెజిస్లేటర్స్ చెప్పాలా. కానీ నా వరకైతే నేను స్పష్టంగా ఉన్నాను. అసెంబ్లీ నిర్వహణలో కానీ అసెంబ్లీ విలువలు కాపాడటంలో కానీ ప్రజా సమస్యల పట్ల ఎవరికి ఎంతవరకు టైం ఇచ్చి మాట్లాడించాలో దాంట్లో స్పష్టంగా ఉన్నాను. దాంట్లో గురించి నాకు సెకండ్ ఒపీనియన్ లేదు. కానీ ట్రాన్స్మిషన్ విషయంలో మీ మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీలని, ముఖ్యంగా విపక్ష పార్టీలు చూపించడం లేదు, వారు చేస్తున్నటువంటి ఆందోళన కానీ వారు చెప్తున్న మాటలు కానీ అనేటువంటి ఒక విమర్శ ఉంది. అది మీ దృష్టికి వచ్చిందా? బీఎస్సీలో కూడా రైట్ చేశారు ఆ ఇష్యూని? నా దృష్టికి రాలేదు. బీఎస్సీలో కూడా రైట్ చేయలేదు. అది నేనేమంటానంటే ఎక్కువగా అడ్డంకులు ఆందోళనలు అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు దాన్ని అటు ఏ పార్టీ అని కానివ్వండి జరుగుతున్నప్పుడు వాటిని కనుక టెలికాస్ట్ చేస్తే అది ఒక అడ్వాంటేజ్ తీసుకొని స్తంభించడమే, అసెంబ్లీని ఆపడమే ఒక కార్యక్రమం తీసుకుంటారు. కాబట్టి వాటి జాగ్రత్తగా టెలికాస్ట్ చేయమని చెప్తాను తప్పితే పలాని వాళ్ళ మాట్లాడేటప్పుడు టెలికాస్ట్ చేయొద్దని. కానీ అసలు అసెంబ్లీలో ప్రసారాలను నేను నియంత్రించట్లేదు, నిర్దేశించట్లేదు. గతంలో శాసనసభ సమావేశాలు జరిగినటువంటి తీరు, ఇప్పుడు జరుగుతున్న తీరు చూస్తుంటే విపక్షాల వైపు అసలు కెమెరా పెట్టట్లేదు అన్నది ఒక కామెంట్. అటువైపు అసలు చూపించట్లేదు, ఎప్పుడు చేస్తున్నటువంటి నిరసనల్ని కనిపించనీయకుండా చేస్తున్నారు అనేటువంటి మాట. మీరు చూడండి ప్రసారాలు ఎట్లా ఉన్నాయో అన్ని రాజకీయ పక్షాలకు కూడా వెళ్తున్నాయి. కాకపోతే ఏంటంటే సభ సంబంధించినటువంటి ఆస్తులపైన అడ్డంకులు సృష్టించడం కానీ వాటి మీద దాడి చేయడం కానీ జరిగినప్పుడు మాత్రం అలాంటి వాటిని కనుక ప్రసారం చేస్తే సమాజానికి ప్రతిపక్ష సభ్యుల మీద టోటల్ సభ్యుల మీద సభ పైన గౌరవం పోతుంది. కాబట్టి వాటిని తగ్గించమని చెప్తాను తప్పితే ప్రతిపక్ష సభ్యులు కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ మాట్లాడేటప్పుడు స్పష్టంగా టెలికాస్ట్ చేయాలా, వాళ్ళ ఉద్దేశం ప్రజల్లోకి వెళ్ళాలని చెప్తాను. గత సమావేశాలతో పోలిస్తే ప్రస్తుత సభ విషయానికి వస్తే కేవలం 2 పార్టీలు అయిపోయినాయి. ఇక్కడ బీజేపీ ఉన్నా కూడా 2 పార్టీలు అయిపోయినాయి. ఇది కొంత మీకు ఇబ్బందికరంగా ఉందా? ఒక క్వశ్చన్ లేకుండా పోయింది అనేటువంటి వాతావరణం. అంటే 4 పార్టీలు ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితికి పోలిస్తే గతంలో అధికార పక్షానికి ఒక ప్రతిపక్షానికి ఏదన్నా ఒక వివాదం వచ్చినప్పుడు లేకపోతే ఒక కాన్ఫ్రంటేషన్ జరిగినప్పుడు మిగతా పక్షాలు చొరవ చేసుకొని కొంచెం మధ్యవర్తిత్వం ద్వారా ఇటన్నీ సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు ఉన్నది 3 పార్టీలు, ఒకటి మిత్రపక్షం, ఒకటి ప్రతిపక్షం. కాబట్టి ఏదన్నా అట్లాంటి ప్రతిష్టంభన వచ్చినప్పుడు, ఒక వివాదం వచ్చినప్పుడు, అది అలాంటి సందర్భాల్లో నేనే పిలుస్తున్నాను ఒక్కొక్కసారి, లేకపోతే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారిని, చీఫ్ విప్ను పోయి మాట్లాడమని చెప్తున్నాను. ఎందుకనంటే అల్టిమేట్గా ఏమిటంటే సభ నడవాలి, సభలో చర్చలు జరగాలి, అది ప్రజలకు ఉపయోగపడాలి. ప్రభుత్వం కూడా వాళ్ళు వెళ్ళి సమాజం చేసినటువంటి పనులు ప్రతిపక్షం కూడా విమర్శలు చేయాలని అవకాశం ఇవ్వాలి. కాబట్టి అది ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు అన్నట్టు 2 రాజకీయ పక్షాలు, ఒక ప్రతిపక్షం అధికార పక్షం ఉన్నప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఏమిటంటే 2 పార్టీలు కాబట్టి ఎక్కువ టైం ప్రతిపక్షానికి వస్తుంది. 4 పార్టీలు ఉన్నప్పుడు ఆ ప్రతిపక్షాల సమయాన్ని మధ్యలో విభజించుకోవాలి, అట్లా చేస్తుంది. ఇప్పుడు ఈ డిసడ్వాంటేజ్ అంటే మీరు చెప్పినట్టుగా ఈ మధ్యవర్తిత్వానికో సమన్వయపరచడానికో పార్టీలు లేకపోవడం. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నా కూడా రాజకీయాల్లో 30 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి మీరు, రాజకీయాలు లేకుండా ఎలా ఉంటాయి? అయితే నర్సరావుపేట నుంచి కాకుండా సత్యనపల్లి నుంచి కంటెస్ట్ చేయడం అనేది ఒక రాజకీయపరమైనటువంటి ఒక చర్చ అక్కడి నుంచే మొదలైంది అసలు ఈ ఎన్నిక వ్యవహారం. ఎందుకంటారు? గతంలో నేను పుట్టిన ఊరు ఉన్న మండలం నర్సరావుపేట కాన్స్టిట్యున్సీలో ఉండేవి. అదొక మంచి మాకు మెజారిటీ వచ్చేట మండలంగా ఉండేది. రీఆర్గనైజేషన్లో ఏ కారణాల వల్ల చేస్తారో చేసిన వాళ్ళు తెలియాలా, ప్రజలకు తెలుసు. ఈ దేశపోయి సత్తనపల్లిలో కలిపారు ఆ మండలాన్ని.
సో దానివల్ల కొంత మేము ఓట్ బ్యాంక్ను కోల్పోవాల్సి వచ్చింది. ప్రాబబ్లీ అది వాళ్ళ యొక్క ఉద్దేశం కూడా అయ్యుండొచ్చు. దానివల్ల సొంత మండలం అంటే సొంత నియోజకవర్గం అన్నమాట. అందుకని సత్రపల్లి సొంత నియోజకవర్గం అయింది. ఇప్పుడు మా మండలం, మా ఊరు సత్రపల్లి నియోజకవర్గంలో రావడం వల్ల అది సొంత నియోజకవర్గం అయింది. కానీ నరసరావుపేటలో ఉన్నప్పుడు సత్రపల్లికి కానీ, సత్రపల్లిలో ఉన్నప్పుడు నరసరావుపేటకు కానీ ఐ ఫీల్ ఒకటేమో కన్న తల్లి, ఒకటేమో పెంచిన తల్లిలాగా ఆ రెండు కళలాగా చూస్తున్నారు. వేరే రాజకీయాలు పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద రీజన్ ఎందుకు మారి అనేదానికి సమాధానం అది. అంతేనా లేక దీని వెనకాల కూడా రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయా అన్నది ఒక అనుమానం ఉంది అందరికి. ఇప్పుడు మీరు అసలు ఒకవైపు సత్రపల్లి ప్రాతినిధ్యం వహిస్తూనే మరోవైపు నరసరావుపేట మీద మీరు ప్రత్యేక దృష్టి సారించడం చూస్తుంటే దీని వెనకాల ఒక దూరదృష్టి కూడా ఉందా అనేటువంటి ఒక చర్చ. అంటే నేను మారడానికి గల కారణాలని మీకు వివరంగా చెప్పాను. రెండోది 25 సంవత్సరాలు ఈ స్థాయిలో నేను కూర్చున్నానంటే నరసరావుపేట కారణం. ఈరోజు ఒక మార్పుతోటి ఒక దాంట్లో ఈ పునర్విభజనలో చేసినట్టు మార్పులు రాజకీయ పరంగా చేసినవి. ఇందులో వేరే కారణమే లేదు. జగ్రాఫికల్ కన్వీనియన్స్ లేదు, ప్రజలు కోరుకున్నది కాదు. కానీ రాజకీయ కారణాల్లో చేశారు. వాళ్ళ విమర్శలకు నేను పోడలా. కానీ అది ఎప్పుడైతే అది వాళ్ళు స్ట్రాటజిక్గా వాళ్ళు చేశారో స్ట్రాటజిక్గా నేను మారాల్సి వచ్చింది. అంతేనా లేక స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తులు సహజంగానే తదుపరి ఎన్నికల్లో ఓటమి పాలవుతూ ఉండడం అనేది ఒక ఆనవాయితీగా చాలా సందర్భాల్లో జరుగుతోంది. మీరు కూడా ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సత్యనపల్లిలో ప్రస్తుతానికి ప్రాతినిధ్యం వహించిన ఒకవేళ ఎక్కడైనా వ్యతిరేకత పెరిగితే నెక్స్ట్ టైం నర్సరావుపేటకు వెళ్ళిపోవచ్చు అని దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వ్యతిరేకత పెరుగుతుందో అనుకూలత పెరుగుతుందో టైం డిసైడ్ చేస్తుంది, ప్రజలు నిర్ణయం చేస్తారు. కానీ నేనేంటంటే కష్టపడి పనిచేసే తత్వం, నాకు ప్రజలతో కలిసి తిరిగే తత్వం. అందుకనే స్పీకర్గా ఉన్నా కూడా నేను ఎక్కువ తిరగాల్సిన అవసరం లేదు. తిరగకపోతే అడిగేవాళ్ళు లేరు, తిరిగినా అడిగేవాళ్ళు లేరు. కాబట్టి మా ప్రజలు తిరగడం రోజు ఫీల్డ్లో పనిచేయడం అలవాటు. కాబట్టి అటుపక్క అవసరాలను చూస్తున్నాను, ఇటుపక్క అవసరాలను చూస్తున్నాను. ఇదేం తప్ప అనుకోవడం లేదు. స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి, స్పీకర్గా సభ్యుల హక్కుల్ని పరిరక్షించాల్సిన వ్యక్తి మీరే ఈరోజు నర్సరావుపేటలో ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేని జీరో చేసేస్తున్నారు. మీ మీద విమర్శ కాదు. మీరు ఒక్కసారి చూడండి, నాకు ప్రివిలేజెస్ కమిటీలో వచ్చేటువంటి పిటిషన్లు చూస్తే నాకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు, నా పేరు ప్రస్తావించట్లేదు, అధికారులను పిలవట్లేదు అని చెప్పేటువంటి వాళ్ళు నేను నరసరావుపేటలో చేసిన ప్రతి పని ఎమ్మెల్యేకి చెప్పకుండా ఎవరూ చేయలే. ఆఫీసర్స్ కానీ, ప్రోటోకాల్ కానీ, నేను కానీ, ఒక శిలాఫలకం కానీ, ఒక కరపత్రంలో కానీ, ఒక పిలవడంలో కానీ ప్రత్యక్షంగా నేనే ఇంటికి పోయి పిలిచాను అనమాట. అయితే ఏంటంటే నరసరావుపేటకు ఒక అవకాశం వచ్చింది. 100 సంవత్సరాల మున్సిపల్ వేడుకలు జరుగుతున్నాయి. అదేదో టపాసులు పేల్చో లేదా శాలువలు కప్పు కాకుండా అర్థవంతంగా అభివృద్ధి చేయాలని అనిపించింది, పేదవాళ్ళ సంక్షేమాన్ని ఇవ్వాలనిపించింది. దాంట్లో ఎమ్మెల్యేని భాగస్వామిని చేయాలా, పార్లమెంట్ సభ్యుని భాగస్వామి చేయాలా, చిన్న ప్రజాప్రతినిధులు కూడా మండల పార్టీ మండల ప్రెసిడెంట్లు లేకపోతే కౌన్సిలర్స్, చైర్మన్ని, వైస్ చైర్మన్ని మొత్తాన్ని కలిపి చేశాను తప్పితే మీ ఎమ్మెల్యే కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మొత్తం మీరు చేసినటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా ఒక మంచి కోసం మీరు అంటున్నారు. కానీ ఆన్ ది అదర్ సైడ్ మీ కుమారుడి రాజకీయ మార్గాన్ని సుగమం చేయడం కోసం చేసినటువంటి కార్యక్రమం ఇదంతా కూడా భవిష్యత్తు నాయకుడిగా ఆయన్ని ప్రకటించడం కోసం చేసిన కార్యక్రమం అనేది ప్రత్యర్థి పార్టీ మేము చేసినటువంటి ఒక విమర్శ. దీంట్లో ప్రతి విషయంలో కూడా ఇలాంటి ఆరోపణలు, అసత్యాలు మాట్లాడే అవకాశాలు అందరికి వస్తాయండి. నర్సరావుపేట నుంచి డైరెక్ట్గా ఒక లిఖితపూర్వకమైనటువంటి ఫిర్యాదు గవర్నర్కి చేరిన విషయం కూడా మీకు కూడా తెలుసు కదా. నాకు కూడా వచ్చింది, చూశాను. ఎక్కడైనా సరే నా సన్ నేను చేసే పనికి వెనక ఉండి సపోర్ట్ చేయటం, ఏదన్నా నాకు డిఫికల్ట్ అయిన వాటిలో మాట్లాడటం తప్పితే ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టడం కానీ ఒక ప్రసంగాన్ని కూడా చేయించలేను నేను. చాలామంది మాట్లాడారు, ఎందుకు మాట్లాడించకూడదని. మాట్లాడకూడదు, ఏదైనా కార్యకర్తల కింద పని చేయాల్సి తప్పితే ఫోకస్ కాకూడదు అని చెప్పాను. పైకి మీరు ఆ రకంగా చెప్తున్నా రాజకీయ వారసత్వానికి మార్గం ఏర్పాటు చేసే ప్రయత్నం అది దే వాంట్ టు టేక్ పొలిటికల్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. బట్ నేను చాలా క్లియర్గా ఉన్నాను, ఎవరిని ప్రొజెక్ట్ చేయలేదు, ప్రొజెక్ట్ చేయను కూడా. ఇంతకీ అసలు వ్యవహారం నర్సరావుపేటని సత్రపల్లిని బ్యాలెన్స్గా చేయడం వెనక ఒకటి మీకు ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో చేసుకోవడం కోసం, లేక రాజకీయంగా వారసుడికి అవసరమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయడం, దేనికోసం? ఇట్స్ ఎ థ్యాంక్స్ గివింగ్. ఒకప్పుడు ఓటేసినటువంటి నరసరావుపేట, ఇప్పుడు ఓటేసినటువంటి సత్రపల్లి వాళ్ళ అవసరాలు. ఎందుకంటే చాలా సంవత్సరాలు బట్టి అభివృద్ధికి వెనకబడినటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి బాధ్యత తీసుకున్నాను. ఇందులో రాజకీయాలు ఎప్పుడు ఆలోచించలేదు, లేకపోతే సెంటనరీ సెలబ్రేషన్స్ ఎవరు చేయమని నన్ను అడగలేదు. కానీ అక్కడ ఏం అవసరాలు ఉన్నాయి, ఏం చేస్తే ప్రజలు సుఖంగా ఉంటారు అనేది క్యాస్ట్కి వ్యతిరేక కుల భిన్నంగా లేకపోతే కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా చేయడం జరిగింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో మీరు ఈరోజు ఉన్నారు కాబట్టి కొన్ని పొలిటికల్ కంపల్షన్స్ మీ మీద ఉంటాయి కాబట్టి మీరు కాకుండా ప్రస్తుతం మీ కుమారుడు ఈ 2 నియోజకవర్గాల్లో చాలా యాక్టివ్గా చెలరేగిపోతున్నాడు శివరామ్ అనేది మీ ఒక కీలకమైనటువంటి విమర్శ. అవునా? అవాస్తవం. దేనికంటే స్పీకర్ కొడుకు నేను ఎన్నికైనటువంటి సత్తనపల్లిలో కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ కార్యకర్తలను మాట్లాడగా చేస్తాడు. నరసరావుపేటలో నో.
నరసరావుపేటలో ఏదైనా ఉంటే నేను చేస్తున్నాను తప్పితే ఎవరిని నా వెంట తీసుకుపోను, వాళ్ళు చేయను కూడా. అధికార కార్యక్రమాలు కాదు, మొత్తంగా అసలు జిల్లాలో యాక్టివ్గా వ్యవహరించడంలో కానీ, లేక మద్యం షాపుల్లో షేర్లు కావాలి అనేటువంటి స్థాయిలో ఒత్తిళ్లు పెరుగుతున్నాయి అధికార పార్టీ నుంచి మా మీద అన్నది విపక్షాల నుంచి వచ్చినట్టు ఒక ప్రధాన విమర్శ. మురళి గారు ఒక్కటి మీరు చెప్పాలా, 35 years ఆఫ్ మై కెరీర్, స్పాట్లెస్ కెరీర్. ఎందుకనంటే ఈ అవినీతి ఇవన్నీ కూడా ఎప్పుడు నాకు అవసరం లేదు. ఇవాళ ఐ వుడ్ హావ్ బీన్ ఇన్ డిఫరెంట్ ప్లేస్. అట్లాంటి వాటికి పాల్పడినట్టయితే అలాంటివి నేను చేయను, ఎవరిని చేయను అట్లాంటి పనులు. అందుకే మీ రాజకీయ వారసుడు ఎవరు కావాలని మీరు కోరుకున్నారు? మీ కుమారుడు లేక మీ కుమార్తె? తనకి కూడా మీ కుమార్తె కూడా యాక్టివ్ పాలిటిక్స్ మీద కొంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టు వస్తున్నటువంటి వారు. నాకు వారసులు రాజకీయంగా అయితే నేను ఎవరిని ప్రిఫర్ చేయను. అయితే మిగతా వాళ్ళకన్నా నా కుటుంబ సభ్యులు కొద్దిగా అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్, ఒక ప్లాట్ఫామ్, ఎక్స్పోజ్డ్ ఫ్యామిలీ. ఈ ఎక్స్పోజ్డ్ ఫ్యామిలీలో వాళ్ళు పనిచేసి సర్వీస్ చేసి జనం ఒప్పుకుంటే అవుతారు, జనం ఒప్పుకోపోతారు కారు. కోడెల శివప్రసాద్ గారు నేను ప్రొజెక్ట్ చేయనండి, నేను ప్రొజెక్ట్ చేయను. కోడెల శివప్రసాద్ గారు కూతురికి మార్కులు వేస్తారా లేక కొడుకులకి మార్కులు? అసలు నేను ఎవరికి మార్కులేను, నేను ఎవరికి మార్కులేను. ఎవరి ఎఫిషియన్సీ వాళ్ళు చూపించుకోవాలి. ఎందుకంటే నేను ఎలా వచ్చానండి రాజకీయాల్లోకి? కేవలం ఎన్టీ రామారావు గారు ఒక కొత్త రక్తానికి అవకాశం ఇవ్వబట్టి వచ్చాను. నేను ఒక ఎడ్యుకేటెడ్కి అవకాశం ఇవ్వబట్టి వచ్చాను. మా ఇంట్లో ఎవరు ధనవంతులు లేరు, మా ఇంట్లో ఎవరు రాజకీయ నాయకులు లేరు, ఎవరు కూడా నన్ను ప్రమోట్ మంచి సజ్జన్ని అనవసరంగా రాజకీయాల్లో తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ రకంగా గుంటూరు ప్రజానికం అనుకున్న మాట నిజం కదా? బట్ ఎన్టీ రామారావు గారు రాజకీయాలు అవకాశం ఇచ్చిన, ఫోర్స్గా రాజకీయాలకు నేను వచ్చిన, ప్రొఫెషన్ని పాలిటిక్స్ని ప్యారలల్గా సక్సెస్ఫుల్గా 25 years నడపగలిగానండి. పల్నాడు ప్రాంతంలో రాజకీయంగా ఎదగాలి అంటే బాంబులు పేలక తప్పదు ఎన్నికల్లో అనేటువంటిది ఒక నానుడి రాష్ట్రం అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు కూడా అటువంటి పనులు కొన్ని సందర్భాల్లో చేయక తప్పలేదా? నో, అది మీరు చెప్పినట్టు కల్చర్ ఒకప్పుడు కల్చరు. దాన్ని ఇప్పుడు ఇంక్లూడింగ్ గురజాల, మాచర్లు కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. ఎందుకంటే అది లోకల్ పాలిటిక్స్, లోకల్ ఫ్యాక్షన్స్, వర్గ పోరుబాట్లు వచ్చినాయి. సో నర్సరావుపేటలో కొన్ని చోట్ల ఉండేవి. ఎప్పుడు కూడా ఒక మర్డర్గా, పొలిటికల్ మర్డర్ కానీ లేకపోతే ఒక పొలిటికల్గా దాడి కానీ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ నాపైన దాడి జరిగింది. ఎన్నో దశాబ్దాలు బట్టి పెత్తనం చేసినట్టు రాజకీయ వ్యవస్థ మీద పోటీ చేశాను నేను. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పోటీ చేసినప్పుడు జరిగినటువంటి మీరు చూస్తే క్రోనలాజికల్గా 4 సార్లు నాపైన దాడి జరిగింది, కానీ వాళ్ళపైన ఇక్కడ దాడి జరిగినట్టు కనిపి మీ ఇంట్లో పేలినటువంటి బాంబుల కేసు దగ్గర నుంచి పెడితే అది అల్టిమేట్గా సిబిఐ ఇన్వెస్టిగేషన్ వరకు వెళ్ళింది, క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ సిబిఐ ఆ క్లీన్ చిట్ ఇవ్వడం కూడా మీకు మంత్రి పదవి కట్టబెట్టడం కోసం అనేది ఆ రోజు వచ్చిన విమర్శ కాదంటారా? ఇప్పుడు ఇదే ఎన్కౌంటర్లో 2 సార్లు అడిగారు, సమాధానం చెప్పాం. దాన్ని మీరు అప్పుడు అంగీకరించారు. ఇప్పుడు ఏంటంటే క్లీన్ చిట్ అంటే క్లీన్గా ఉంటేనే క్లీన్ చిట్ వస్తుంది. ఊరికే వేసిన అవసరం లేదు నాకు. కానీ జరిగిన మాట వాస్తవం. దానికి నేను మానసికంగా వి పెయిడ్ ఎ లాట్. కానీ అది నా నేచరు కాదు, అది నా ప్రొఫెషను కాదు. దానివల్ల నేను సాధించదలుచుకుంది కూడా ఏం లేదు. సర్వీస్తోనే చేయాలేదన్న తప్పితే. ఇంతకీ ఆ రోజు అసలు వ్యవహారం ఏంటి? ఎవరిని టార్గెట్ చేస్తూ, అంటే కేవలం మిమ్మల్ని టార్గెట్ చేస్తూ జరిగినటువంటి కార్యక్రమం అది? దాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఇంతవరకు బయటపడ్డారా? పడలేదుగా. ఇప్పుడు దాంట్లో 3 చనిపోయారు. దానికి ఎంక్వైరీ జరిగింది. దాని ఎంక్వైరీ పైన క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో కేసు వేశారు. దాని అడ్మిషన్లోనే డిస్మిస్ చేశారు. అలాంటిది దాని గురించి మళ్ళీ చెప్పడం అనేది ఇప్పుడు ఏంటంటే, అంటే ప్రత్యర్థులు ఎవరైతే మిమ్మల్ని టార్గెట్ చేశారో దొరకాలిగా. ఒకవేళ వారే కనుక మమ్మల్ని టార్గెట్ చేస్తుంటే ది టోటల్ ఎంక్వైరీ వాజ్ శివప్రసాద్ గారికి సంబంధం ఉందా, భాగస్వామ్యం ఉందా లేదా అని ఎంక్వైరీ చేశారు. లేదని చెప్పారు. మిగతా విషయాలు నేను కూడా ఎంక్వైరీ చేయలేదు. బట్ అక్కడ ఒక రహస్యమైన జరిగినట్టు సంఘటన కాదు అది. చాలా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. దాని మీద పూర్తి ఎంక్వైరీ జరిగింది. ఇమీడియట్గా జరిగిన 3వ రోజున ఎలక్షన్లో పాల్గొన్నా. 10,000తో మెజారిటీతో గెలిచాం. అంటే ఇవన్నీ కూడా ప్రజా తీర్పు నిదర్శనం. అయితే ఏంటంటే ఇదేదో జరిగింది నాకు ఉపయోగం, లేకపోతే ఎంత బాధపడ్డానో, ప్రాణాలు పోయినాయి, సంఘటన నాకు మచ్చ తెచ్చింది. ఈ మచ్చ అనేది క్లీన్ చిట్ ఇవ్వచ్చు. ఒక బాధగా ఎవరైనా సంజాయిషి చెప్పుకునే ప్లేస్లో కూర్చోబెట్టింది నన్ను. అడిగే వాళ్ళకి సంజాయిషి చెప్పే పొజిషన్లో కూర్చోబెట్టింది నన్ను. కాబట్టి ఆ బాధ ఎప్పుడు ఉంటుంది. కాకపోతే ఏంటంటే టోటల్లీ నాకు తెలియకుండా జరిగింది. స్పీకర్గా మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత డెవలప్మెంట్ మీద ఒక ప్రత్యేక దృష్టి సారిస్తూ సత్తెనపల్లిలో ఒక రికార్డు స్థాయిలో 20,000 మరుగుదొడ్లు కట్టి ఒక రికార్డు సృష్టించారు. అయితే అది మిగతా సభ్యులకి ఎందుకు ఆదర్శవంతం చేయలేకపోయారు? అందులో ఎంత మేరకు మీరు సక్సెస్ అవ్వగలిగారు? అంటే మురళి గారు స్పీకర్ కాక ముందు కూడా
నర్సరావుపేటలో నేను ఉన్నప్పుడు మీరు టౌన్ తీసుకున్నా గ్రామాలు తీసుకున్నా వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు అన్నీ ఇవ్వడం జరిగింది. అంటే నీరు, రోడ్డు, కరెంటు, బస్సు, స్కూలు, వైద్యం అన్నీ ఇవ్వడం జరిగింది. ఇంకా మౌలిక వసతులు అన్నీ కూడా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, పక్కా ఇళ్ళు, పట్టాలు అన్నీ ఇవ్వడం జరిగింది. తర్వాత స్పీకర్ అయిన తర్వాత కొత్త కార్యక్రమాల మీద దృష్టి పెట్టాను నేను. దేనికంటే ఇవాళ శానిటేషన్, ఒక టాయిలెట్ గురించో, ఒక బరియల్ గ్రౌండ్ గురించో జనం మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతుంటారు, మనకి సంబంధం లేదని అనుకుంటారు. కానీ ఇది మీరు ప్రతిరోజు వీటి గురించి ఆలోచించాలా, మాట్లాడాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఒక ప్రోగ్రాం తీసుకున్నప్పుడు TV9తో సహా ఒక మంచి స్పందన వచ్చింది, సక్సెస్ఫుల్గా అమలు చేశాం. నేను ఇదే కాకుండా స్పీకర్గా మీరు చేసినటువంటి కార్యక్రమం ఖచ్చితంగా అందరూ కూడా అప్రిషియేట్ చేసినటువంటి విషయం. కానీ ఇంతమంది శాసనసభ్యులకి ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి స్పీకర్గా మీరు ఎంతమందిని మీ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు, ఆ డైరెక్షన్ వైపు నడిపించగలిగారు? అంటే నేను అదే నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే, నేను అంతవరకు పరిమితం అయిపోయి చేసేసాం అనే ఊరుకోదలుచుకోలేదు. నేను పక్క కాన్స్టిట్యున్సీస్ కానీ, పక్క జిల్లాలు కానీ, ఎక్కడైనా సరే ఇది అందుకనే చంద్రబాబు గారు స్వచ్ఛాంధ్రప్రదేశ్కి కన్వీనర్గా పెట్టారు. దాన్ని కూడా వారితో కూడా చెప్పాను నేను, ఇది కనుక మీరు నన్ను ఒక చోటికి వెళ్ళమంటే ఈ స్పీకర్గా ఎక్కడైనా సరే ఏ పార్టీ వాళ్ళు పిలిచినా, ఎవరు పిలిచినా కూడా, వ్యక్తులు పిలిచినా, సంస్థలు పిలిచినా, పార్టీలు పిలిచినా అక్కడికి వెళ్ళి ఇది అవసరం ప్రజలకి. ఈరోజు ఇన్ని వ్యాధులు వస్తున్నాయంటే శానిటేషన్ బాగాలేక, నీళ్లు సరిగా లేక, వాతావరణం సరిగా లేక, ఇన్ని కాలుష్యాలు కల్తీ లేక, ఇన్ని కాలుష్యాలతో ఇన్ని వ్యాధులు వచ్చి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి ఇన్ని అమాయక ప్రాణాలు బలవుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నా నేను వెళ్ళి పిలిస్తే వెళ్తానని చెప్పాను. ఆ విధంగా అట్లీస్ట్ ఒక 10% ఇంప్రూవ్మెంట్ వచ్చిందని అనుకుంటున్నాను. మిగతా ప్రజాప్రతినిధులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ కార్యక్రమాలు పిలిచినప్పుడు నేను వెళ్ళి పార్టిసిపేట్ చేస్తున్నా. ఇదే వాళ్ళకి చెప్తున్నా, ఎట్లా సక్సెస్ అయ్యాం, ఎట్లా మోటివేట్ చేయగలిగాం, ఎలా ఇంప్లిమెంట్ చేయగలిగాం అనే మాట వాళ్ళందరికీ చెప్తున్నాను. జనరల్గా స్పీకర్ స్థానానికి ఒకసారి చేరుకుంటే దాదాపుగా రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడుతున్నటువంటి సందర్భం ఉంది. ఒక్క యనమల రామకృష్ణుడు గారి వరకు కొంత ఎగ్జామ్షన్ అనుకోవచ్చు. కానీ మీ వరకు మీరు ఇది రాజకీయాలకు ఫుల్ స్టాప్ అనుకుంటున్నారా, లేక యాక్టివ్ పాలిటిక్స్లో ఇంకా కొనసాగాలనుకుంటున్నారా? నేను స్పీకర్ అయిన తర్వాత గతంలో చాలా సందర్భాల్లో కొద్దిమంది మాత్రమే రాజకీయాల్లో మళ్ళీ గెలవడం కొనసాగడం జరిగింది. అలాంటి వాటిలో కొంతమంది రామకృష్ణుడు గారు కావచ్చు, ఇవాళ ప్రతిభా భారతి గారు కావచ్చు, చాలామంది ఫేడ్ అవుట్ అయ్యారు. ఒక కారణం ఏంటంటే బహుశా ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ దేర్ కెరీర్లో వచ్చినట్టు అవకాశం వల్ల తర్వాత రిటైర్ అయిపోయి ఉండొచ్చు. లేదు కావాలి ఇలాంటి ఒక అగ్రెసివ్ లీడర్ స్పీకర్ అయిపోయిన తర్వాత ఇది ఫ్యాగ్ ఎండ్ అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదంటే కాదు. ది టైమ్ డిసైడ్స్, పీపుల్ డిసైడ్, పొలిటికల్ పార్టీ డిసైడ్స్, పొలిటికల్ లీడర్ డిసైడ్స్. అది నాకేం పెద్ద నేను రిటైర్ కావాలని లేదు, పెద్దగా యాక్టివ్ కొనసాగాలని కాదు. ఇట్ ఈస్ ది డెసిషన్ ఆఫ్ ది పీపుల్. స్టార్టింగ్లో హోంమంత్రి పదవి తీసుకున్న వెంటనే మళ్ళీ రాజీనామా చేసిన పరిస్థితి కూడా ఉంది కదా, ఉంది రంగా ఇన్సిడెంట్ తర్వాత. అందుకని అది నా బాధ్యత. ఎందుకంటే పదవే ముఖ్యం కాదు, వాల్యూస్ కూడా ముఖ్యం. మన సమర్థత ముఖ్యం, వాల్యూస్ ముఖ్యం. అది మనం ఒక ట్రెండ్ క్రియేట్ సార్. అప్పుడు ఒక నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేశారు, కానీ మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లో రాగలిగారు. కానీ ఈ రోజు స్పీకర్ స్థానానికి మీరు చేరుకున్న తర్వాత, స్పీకర్ స్థానానికి చేరుకున్న తర్వాత ఈరోజు ఇక కెరీర్ ఇక ఇంతటితో సమాప్తం అనుకుంటారా, లేక నేనైతే యాక్టివ్ పాలిటిక్స్లోనే ఉంటాను అని మీరు చెప్పాలి? నేనైతే యాక్టివ్, ఇంకా కొంత సర్వీస్ చేయాల్సిన అవకాశం ఉంది, అవసరం ఉంది, ఉద్దేశం ఉందని చెప్పి అనుకుంటున్నాను. బట్ అల్టిమేట్ డెసిషన్ ఎవరిది? పార్టీ డిసైడ్ చేయాలా, ప్రజలు డిసైడ్ చేయాలా, ఇది మనం చేసే పెర్ఫార్మెన్స్ డిసైడ్ చేయాలా. హోంమంత్రి పదవి మొట్టమొదటి నుంచి మొదలు పెడితే ఈరోజు స్పీకర్ పదవి వరకు ఈ 30 ఏళ్ల ప్రస్థానంలో చాలా చూశారు. ఇక చూసింది చాలా అనుకుంటున్నారా, లేక ఇంకా అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రి స్థానం వరకు వెళ్ళాలని మీ లక్ష్యమా? దట్ ఈస్ జస్ట్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. నాకు ముఖ్యం ఇది ఏ రోజుకి ఆ రోజు. మంత్రి వచ్చినప్పుడు ఇదే చాలా ఎక్కువ అనుకున్నాను. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడదాము, దాంట్లో అధికారం వస్తుందని కానీ మా పదవి వస్తుందని కానీ అనుకోలేదు. బట్ ఐ డిడ్ యాజ్ ఎ డ్యూటీ. అంతేగాని ఇప్పుడు స్పీకర్ వచ్చింది చాలు. అంతేగాని నాకు ఇంతకంటే వస్తేనే లేదు అసలు. 100% ఆర్ 1000%. ఎందుకనంటే చంద్రబాబు గారిని చూసిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకోరండి అసలు. హార్డ్ వర్క్ అది నేను చేయలేను అసలు, ఎవరికి అవసరం కూడా లేదు. అట్లా నేను అనుకుంటున్నాను. నాకైతే 1000% అలాంటి ఉద్దేశమే లేదు అసలు. రైట్ సుప్రసాద్ గారు, TV9 కోసం సమయానికి ధన్యవాదాలు. ఇది స్పీకర్ డాక్టర్ కోడెల సుప్రసాద్ ఎన్కౌంటర్. నెక్స్ట్ వీక్ ఎన్కౌంటర్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.